దయానిధివైన మా తండ్రి, నీకే ప్రణతులు, స్తుతులు, స్తోత్రములయ్యా. సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు మాకు తోడుగా ఉన్నందుకు స్తుతులు, ప్రణతులు, స్తోత్రములయ్యా. మీ బలమైన హస్తము తోడుగా ఉంచినందుకు స్తుతులు, మీ సన్నిధి తోడుగా ఉంచినందుకు నమస్కారములు. మీ దేవదూతల కావలిని బట్టి కృతజ్ఞత స్తుతులు, నమస్కారములు. మా చుట్టూ మీ కంచె వేసినందుకు స్తుతులయ్యా. గతించిన సంవత్సరం అంతా ఎన్నో ఖండములు దాటించినందుకు స్తుతులు, స్తోత్రములయ్యా. ఏ కీడు, ఏ హాని రాకుండా మన పాపవలే కాపాడినందుకు ప్రణతులు, స్తుతులు, స్తోత్రములు. ఈ రెక్కల నీడలో, ఈ సురక్షితమైన రెక్కల క్రింద మమ్మల్ని దాచుకున్నందుకు స్తుతులు, స్తోత్రములయ్యా. మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యము, క్షేమమును బట్టి స్తుతులు, ప్రణతులు. మా బిడ్డలకు ఇచ్చిన క్షేమము, భద్రతను బట్టి, ఆరోగ్య దీవెన బట్టి కోట్ల కొలది స్తుతులు, ప్రణతులు, స్తోత్రములయ్యా. సంవత్సరం అంతా మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తుతులు, స్తోత్రములు, కృతులయ్యా. ఈ నూతన సంవత్సరములో 2025 సంవత్సరంలో ప్రవేశించుటకు ఈ కృప చూపినందుకు కూడా స్తుతులు, స్తోత్రములు. ఈ సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు అందరికీ తోడుగా ఉండండి అయ్యా. మమ్మల్ని అయ్యా బహుగా ఆశీర్వదించండి. రెండంతలుగా మేలు దయచేయండి అయ్యా. ఈ సంవత్సరం అంతా మీ దీవెనలు, ఆశీర్వాదాలు మాకు దయచేయండి. ఈ సంఘమును వృద్ధి చేయండి, అభివృద్ధి చేయండి. అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని తెగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదనన్నారు. అనేక మంది జనమును మాకు స్వాస్థ్యముగా ఇవ్వండి. నీకే నమస్కారములు, స్తుతులయ్యా. సంఘాభివృద్ధి, క్షేమాభివృద్ధి నుంచి మహిమ పొందండి. ఈ సంవత్సరం అంతా మా ఆదివారం ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు, సంఘ కార్యక్రమాలు మీ నామ మహిమార్థమై ఘనముగా జరిగించండి. ఏడాదిలో సంఘమును అయ్యా వారిలో ఒంటరైన వాడు 1000 మందకులు అన్నారు తండ్రి. అయ్యా ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అన్నారయ్యా. అటు వాగ్దానం మార్గంలో నెరవేర్చుమని ప్రార్థిస్తున్నాము. వాక్యము ద్వారా మాతో మాట్లాడమని మంచి బోధకుడైన యేసు నామమున మా స్తుతులు, ప్రార్థనలు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో 23వ వచనం చదువు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి.
ఆయనను లేపిరి. అందుకాయన సరే, ప్రభు నామమున మీకెల్లరకు కృపా సమాధానములు కలుగును గాక. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికి నూతన సంవత్సర మరణాత. మీరు కూడా చెప్పుకోండి, అందరూ చెప్పుకోండి. ఏ మరణాత? నూతన సంవత్సర మరణాత. సరే, సంతోషం. ఈరోజు మనము మన అంశం నెమ్మది. అందరు చెప్పండి, ఈరోజు మన అంశం ఏంటి? నెమ్మది. నెమ్మది అనే అంశమును మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఒక 4 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట, సముద్రములో గందరగోళం. సముద్రములో గందరగోళం. రెండో మాట, సముద్రములోని అలలను బట్టి అటు ఇటు ఊగిసలాడుతున్న దోణి. సముద్రంలోని అలలను బట్టి అటు ఇటు ఊగిసలాడుతున్న దోణి. మూడో మాట, గందరగోళములో ఉన్న శిష్యులు. నాలుగో మాట, దోణి అమరమున విశ్రాంతిగా నెమ్మదిగా ఉన్న యేసు ప్రభు. దోణి అమరమున విశ్రాంతిగా నెమ్మదిగా ఉన్న యేసు ప్రభు. ఈ 4 విషయాలు మనందరము కూడా ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మొదటి మాట, సముద్రములో గందరగోళం. దైవజనులు దేవదాసయ్య గారు 11వ తారీఖు 12వ నెల 1955వ సంవత్సరం దైవజనులు కొన్ని ఈ వాక్యములో శబ్దములు అని 3 విషయాలు తెలియజేశారు. ఒకటి, అలల శబ్దం. ఈ వాక్యములో ఒకటి, అలల శబ్దం. 2, శిష్యుల కేకల శబ్దం. 3, యేసు ప్రభు గద్దింపు శబ్దం. యేసు ప్రభు గద్దింపు శబ్దం. దేవుని బిడ్డలారా, నేటి కాలములో లోకమనే సముద్రంలో నెమ్మది లేదు. లోకమనే సముద్రంలో ఏమి లేదంట? నెమ్మది లేదు. ఎటు చూచినా గందరగోళమే. ఎటు చూచినా ఏముంది? గందరగోళం. అందుకే యేసు ప్రభువారంట తన ప్రయాణ కాలములో నడిచి వెళ్ళారు. యేసు ప్రభువారు ఎలా ప్రయాణం చేశారో మీకు 4 విషయాలు నేను తెలియజేస్తాను. ఒకటి, నడిచి వెళ్ళారు. 2, నీటి మీద నడిచారు. ఎక్కడంట? నీటి మీద నడిచారు. 3వది, గార్ధబం మీద ప్రయాణం చేశారు. గార్ధబం మీద ప్రయాణం చేశారు. 4వది, దోణిపై ప్రయాణం చేశారు. ఎక్కడంట? దోణిపై ప్రయాణం చేశారు. దేవుని బిడ్డలారా, సముద్రములో గందరగోళం. మొదటి మాట చెప్పండి, సముద్రములో గందరగోళం. కనుక యేసు ప్రభువారు ఆ దోణిలో ఉన్నారు. శిష్యులు కూడా దోణిలో ఉన్నారు. సముద్రంలో ఏమొచ్చిందంట? సముద్రంలో గందరగోళం. ఒకసారి వాక్యంలో మీరు చూస్తే, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. కనుక
సముద్రములో గందరగోళం. తుఫాను వచ్చిందంట. సముద్రంలో ఏమొచ్చింది? తుఫాను. ఆ తుఫాను బట్టి గందరగోళం. రెండవ మాట, సముద్రములోని అలలను బట్టి ఇటు అటు ఊగిసలాడుతున్న దోణి. సముద్రములోని అలలను బట్టి ఇటు అటు ఊగిసలాడుతున్న దోణి. దేవుని బిడ్డలారా, సముద్రపు నీటిని ఆధారం చేసుకొని ప్రయాణం చేయుచున్న దోణి. సముద్రం యొక్క నీటిని ఆధారం చేసుకొని దోణి ఏం చేస్తుందంట? ప్రయాణం చేస్తుందంట. కనుక నీటిపై అలజడి రాగానే దోణి కూడా అలజడి పొందుట సహజం. దేవుని బిడ్డలారా, దైవజనులు దేవదాసయ్య గారు కొన్ని మాటలు తెలియజేశారు. ఆ కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. సముద్రం సింహగర్జన చేస్తుంది. సముద్రం ఏం చేస్తుందంట? చెప్పండి. సముద్రం సింహగర్జన చేస్తుంది. రెండవ మాట, ఆ దోణి నేలతో నిండుతూ ఉందంట. దోణి నేలతో నిండుతూ ఉంది. మూడవదిగా, వారు శక్తి వంచన లేకుండా తెడ్లు వేస్తున్నారండి. శక్తి వంచన లేకుండా తెడ్లు వేస్తున్నారు. దేవుని బిడ్డలారా, కానీ వారి చేతులు బలహీనమయ్యాయి అని దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు. వాళ్ళ చేతులు ఏమయ్యాయంట? బలహీనమయ్యాయి. ఇక మన వల్ల కాదు అనుకున్నారంట. ఇక ఏమనుకున్నారు? మన వల్ల కాదు అనుకున్నారంట. కనుక రెండో మాట, సముద్రములోని అలలను బట్టి ఇటు అటు ఊగిసలాడుతున్న దోణి. ఒకసారి మనకి గందరగోళం వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఇటు అటు ఊగిసలాడుతూ ఉంటాం. ఇటు అటు ఏం చేస్తాం? ఊగిసలాడుతూ ఉంటాం. కనుక మనందరం కూడా ఈ 2025లో నెమ్మదిగా ఉండాలి అనే అంశం ఈరోజు మీకు నేను వివరిస్తున్నాను. మూడవ మాట, గందరగోళములో ఉన్న శిష్యులు. గందరగోళములో ఉన్న శిష్యులు. ఈ శిష్యుల గురించి ఒక 7 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. శిష్యులట జాలరులు. శిష్యులు ఎవరంట? జాలరులు. జాలరులు అంటే ఎవరు? చేపలు పట్టేవారు. దేవుడు వీళ్ళని ఏం చేశాడు? మనుషులు పట్టే జాలరులుగా మార్చాడు. కనుక జాలరులు మొదటి మాట. రెండో మాట, శిష్యులట చేపవలే ఈదగలరు. చేపవలే ఈదగలరు. చేపలు ఎలా ఈదుతాయి? చేపలు ఎలా ఈదుతాయి? మీలో ఎవరన్నా ఉన్నారా చేపలా ఈదేవాళ్ళు? ఎవరు లేరా? కనుక శిష్యులు చేపవలే ఈదగలరు. మూడవ మాటగా, వారికి నీటి ప్రయాణం అలవాటు. నీటి ప్రయాణం వారికి అలవాటట. అలాగే నాలుగవదిగా, మునిగిన ఈదుకొని ఒడ్డుకు రాగలరు. మునిగినా కూడా ఈదుకొని ఒడ్డుకు రాగలరంట. అలాగే ఐదో విషయం, దైవజనులు ఏం చెప్పారంటే, వారు నీటి కాపులు అన్నారు. వారట నీటి కాపులు. నీటి కాపులు ఎప్పుడైనా చూసారా మీరు? నీటి కాపులు నీటిలో బాగా లోపలికి ఈదుతాయి అన్నమాట. నీటి కాపులు వారు. అలాగే
ఈ సముద్రం వారు బాగా ఎరిగినదే. ఈ సముద్రం వారు బాగా ఎరిగినదే. అలాగే 7వ మాటగా కనుక బలంగా చెట్లు వేసి గాలిని ఎదిరించారంట. ఎంత ప్రయత్నించినా నావ మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్నందున కేకలేశారు. ఎంత ప్రయత్నించినా నావ మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్నందువల్ల మునిగి నశించిపోదుమన్న భయం వారికి కలిగింది. కనుక దేవుని బిడ్డలారా, సముద్రంలో ఉన్న గందరగోళం, దోణ యొక్క ఊగిసలాట వారి ధైర్యాన్నంట కదిలించి వేసిందంట. వారి ధైర్యాన్ని కదిలించి వేసింది. కనుక దేవుని బిడ్డలారా, ఒక్కొక్క శిష్యులు ఎలా భయపడ్డారో దేవదాసయ్య గారు ఒక పాఠంలో ఇలా చెప్పారు. ఒక్కొక్క శిష్యులు ఆ తుఫాను వచ్చినప్పుడు, ఆ గందరగోళం వచ్చినప్పుడు ఎలా భయపడ్డారో దైవజనులు చెప్పారు. పేతురు గారు భయపడెను. పేతురు గారంట భయపడ్డారంట. ఆంద్రేయ జడిసెను. ఆంద్రేయ జడిసెను. అలాగే యాకోబు గారు బెదిరెను అన్నారు. బెదిరెను. యోహాను గారు జంకెను. ఫిలిప్పు గారికి భీతి ఏం కలిగిందంట? భీతి కలిగిందంట. బర్తలోమై వణికెను. బర్తలోమై వణికాడంట. తోమాకు సంధియము. తోమా గారికి సంధియము. అలాగే మత్తయి కృంగెను. మత్తయ్య గారు కృంగిపోయారంట. యాకోబు గారికి అధైర్యం. సీమోను అదిరెను. ఇస్కరియోతు యోధ సరే సరి అన్నారు. ఇస్కరియోతు యోధ సరే సరి. సరే సరి అంటే ఆయన ఈ భయాలన్నీ ఎవరిలో ఉన్నాయి? ఇస్కరియోతు యోధా గారిలో ఉంటాయి. కనుక మనం కూడా గందరగోళం వచ్చినప్పుడు మనం కూడా కృంగిపోతాం, అధైర్యపడతాం, భీతి కలిగి ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. కానీ ఈ పాఠంలో మనం ఏం నేర్చుకోవాలంటే నెమ్మదిగా ఉండాలి. ఎలా ఉండాలి? మనందరం నెమ్మదిగా ఉండాలి. కనుక సముద్రంలో గందరగోళం, దోణ యొక్క ఊగిసలాట చూచి శిష్యులంట మార్కు సువార్తలో పరిశుద్ధుడైన మార్కుగా రాసిన సువార్త 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయంలో 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నెమ్మలమై ఓరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని బిడ్డలారా, అందరికి మరణాత. ఇక్కడ వారు ఏమని కేకలేస్తున్నారంటే, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అలా చెప్పండి. 3 మాటలు ఏమని కేకలేశారు? బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని కేకలేశారు. ఇప్పుడు దాకా 3 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. చెప్తారా 3 విషయాలు? సముద్రంలో గందరగోళం. అందరూ చెప్పాలి, సముద్రంలో గందరగోళం. 2వ మాట, సముద్రంలోని అలలను
మాట తోలి అమరమున విశ్రాంతిగా నెమ్మదిగా ఉన్న యేసు ప్రభు. అన్ని చోట్ల గందరగోళం ఉన్నా, ఎక్కడ సముద్రంలో గందరగోళం ఉన్నా, శిష్యుల్లో గందరగోళం ఉన్నా, ఎవరిలో గందరగోళం లేదు? యేసు ప్రభు వారిలో నెమ్మదిగా ఉన్నారు. మనం కూడా లోకంలో గందరగోళం ఉన్నా, గ్రామంలో గందరగోళం ఉన్నా, మనం ఎలా ఉండాలా? నెమ్మదిగా ఉండాలి. ఈ 2025లో మనందరం ఎలా ఉండాలా? నెమ్మదిగా ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, గాలి తుఫానంట వారి చేత ప్రార్థన చేయించెను. గాలి తుఫాను వారి చేత ఏం చేయించింది? ప్రార్థన చేయించిందండి. మనం కూడా కష్టాల్లో విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. కష్టాల్లో ఏం చేయాలా? విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. అప్పుడు మన విశ్వాసం వృద్ధి పొందును. శిష్యులు ఏమని ప్రార్థన చేశారో చెప్తారా? బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? కనుక మమ్మును రక్షించు ప్రభువా అని ప్రార్థన చేశారండి. కనుక ప్రభు శిష్యులు ప్రార్థించే వరకు ఊరకుండెను. ఆయన ప్రార్థన చేసేదాకా, శిష్యులు ప్రార్థన చేసేదాకా ఊరకున్నారంట. వారు ప్రార్థన చేయగానే లేచి సముద్రాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు. కనుక ఒక కలెక్టర్ గారంట ఒక దారి వెంబడి వెళ్తున్నారంట. ఆ దారిలో ఇద్దరు కొట్టుకుంటున్నారంట, ఇద్దరు గొడవ పడుతున్నారంట. కనుక కలెక్టర్ గారు చూస్తూ వెళ్ళిపోయాడంట. ఇంతలో ఇంకొక వ్యక్తి, ఎవరైతే దెబ్బలు తిన్నాడో, గాయాలయ్యో, ఆ వ్యక్తి వెళ్ళి కలెక్టర్ గారికి అర్జీ పెట్టాడంట. అర్జీ పెట్టగానే కలెక్టర్ గారు అప్పుడు యాక్షన్ తీసుకున్నారు. అర్జీ పెట్టగానే స్పందించారంట. శిక్ష, వేరొక వ్యక్తికి శిక్ష పడేలా చేశాడంట. కనుక దేవుని బిడ్డలారా, అర్జీ రాకుండా కలెక్టర్ గారు తీర్పు తీర్చలేదు. అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ వాక్యంలో నిద్రపోతున్నారు. ఏమి మాట్లాడాల? వారు కేకలు వేయగానే, ప్రార్థన చేయగానే లేచి సముద్రాన్ని గద్దించాడు. కనుక దేవుని బిడ్డలారా, ఒక తల్లి కంట చంటి బిడ్డ ఉందంట. పిల్లి దుమికిన ఆ తల్లి లేవదంట, కుక్కరిచినా లేవదు. కానీ బిడ్డ కదిలితే తల్లి అంట, తల్లి లేచింది. బిడ్డ ఏడిస్తే తల్లి వెంటనే లేచును. అలాగే యేసు ప్రభువారు కూడా శిష్యుల ప్రార్థన విని వెంటనే లేచారు. లేచి సముద్రాన్ని, తుఫానును గద్దించారు. కనుక గద్దించగానే ఏమొచ్చింది? యేసు ప్రభువారట ప్రభు గద్దింపులు అని 3 విషయాలు చెప్పారు. ఒకటి, సముద్రాన్ని గద్దించారు. దేని గద్దించారంట? సముద్రాన్ని గద్దించారు. గాలిని గద్దించారు. శిష్యులను గద్దించారు. ఏమొచ్చిందంట? నెమ్మది వచ్చింది. గద్దించగానే ఏమొచ్చిందంట? నెమ్మది వచ్చింది. కనుక యేసు ప్రభు వారికి మనం గందరగోళం కలిగినప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అందరికి అర్థమవుతుందా? మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏమిస్తాడు? నెమ్మది ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో మీకు ఒక 7 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన మాట ఎవరన్నారు? ఇక్కడ సముద్రం ఉంది. చెప్పండి, ఆయన మాట ఎవరన్నారు?
చూస్తున్నాం. అంతటా సముద్రము మీద తుఫాను లేచును. 26వ వచనంలో అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. అనగా ఆయన వెంటనే గద్దించగానే నెమ్మదొచ్చింది. దేవుని బిడ్డలారా, ఆయన మాట సముద్రం వింది. అందరూ 7 మాటలు బాగా వినండి. ఆయన మాట సముద్రం వింది. సముద్రాన్ని గద్దించగానే నిమ్మలమైపోయింది. ఆయన మాట సముద్రం వింది. రెండవదిగా ఆయన మాట గాలి వింది. ఎవరు విన్నారంట? గాలి. మార్కు సువార్త 4వ అధ్యాయం ఇదే వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మలమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. గాలి దేవుని మాట విన్నది. గాలట దేవుని మాట వినింది. మూడవదిగా పరిశుద్ధుడైన యెహోషువ గారు రాసిన గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనం, 10వ అధ్యాయం 12వ వచనం, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసి, సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవుని బిడ్డలారా, సూర్య చంద్రులు దేవుని మాట విన్నవి. ఎవరెవరు విన్నారు చెప్పండి? సముద్రం దేవుని మాట వింది, గాలి దేవుని మాట వింది, సూర్య చంద్రులు దేవుని మాట విన్నారు. సూర్య చంద్ర, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అనగానే 13వ వచనం, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడేలా అస్తమింప త్వరపడలేదు. కనుక సూర్య చంద్రులు ఆయన మాట విన్నవి. 4వదిగా భక్తులు రాసిన రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై 1వ వచనంలో, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చూడండి, ఏలియా గారు ప్రకటన చేయగానే మంచైనా వర్షమైనా కురవదు అన్నాడు. కనుక వర్షం ఆయన మాట విన్నది. ఇంకా ఎవరు విన్నారా ఆయన మాట? వర్షం ఆయన మాట విన్నది. వర్షమైనా మంచైనా కురవలేదా? వర్షము మంచు దేవుని మాట విన్నాయి. అలాగే దానియేలు గ్రంథములో భక్తులు అయిన దానియేలు గారు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం, అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున సింహాలు దేవుని మాట వినెను. దేవుని మాట ఎవరన్నారు ఇక్కడ? సింహాలు. ఎవరన్నారంట? సింహాలు. బహుశా 6వ అధ్యాయం
అధ్యాయంలో సింహాలు 16వ వచనం అంతటా రాజు ఆజ్ఞగా వంటోతులు దానియేలు పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు అనుదినము తప్పక సేవించుచున్నని దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. కనుక సింహపు నోళ్ళు దేవుడు మూయించాడు. అందరికి మరణాత. సింహపు నోళ్ళంట దేవుడు మూయించానని వాక్యంలో మనం చూడగలం. కనుక 22వ వచనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడింది కనుక ఆయన తన దూత నడిపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. సింహములు దేవుని మాట విన్నాయి. ఎవరు విన్నారంట? సింహాలు. అలాగే భక్తులు రాసిన రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం 17వ అధ్యాయం 6వ వచనం కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. కాకులు దేవుని మాట విన్నాయి. ఎవరు విన్నారంట? కాకులు విన్నాయంట దేవుని మాట. కనుక మీరు వాక్యంలో మరలా చూస్తే 17వ అధ్యాయం 6వ వచనం కాకోలములు ఉదయమందు రొట్టె మాంసం అస్తమయమందు రొట్టె మాంసం అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. కాకులంట రొట్టెలెత్తుకుని పోయే కాకులు ఏలియా గారికి రొట్టెలు తెచ్చాను అన్నారు దేవదాసయ్య గారు. రొట్టెలెత్తుకుని పోయే కాకులట ఏలియా గారికి రొట్టెలు తెచ్చాను అన్నారు. ఇంకో మాట అన్నారు, పుట్టని చోటే పుట్టించే దేవుడు అంట. పుట్టని చోటే పుట్టించే దేవుడు. కనుక కాకులు ఏలియా గారికి అంట ఏం తీసుకొచ్చాయి? ఉదయం సాయంత్రం అమ్మా, ఉదయం సాయంత్రం ఏం తీసుకొచ్చాయంట? రొట్టె మాంసం. రొట్టె మాంసం తీసుకొచ్చాయంట. కనుక అందుకే దేవదాసయ్య గారు చెప్తారు, ఏలియా గారంట కాకుల మీద ఆధారపడలేదు, దేవుని మీదే ఆధారపడిను అంటారు. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద చెప్పండి? దేవుని మీద ఆధారపడాలి. కాకులు దేవుని మాట విన్నాయి. విన్నాయా లేదా? అలాగే యోనా గ్రంథము, భక్తులు రాసిన యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం 2వ అధ్యాయం అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసింది. అంతకు ముందు 17వ వచనం చూస్తే గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. కనుక యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం శాప దేవుని మాట విన్నాయి. శాప దేవుని మాట వినింది. యోనా గారిని మృంగమంటే మింగింది, కక్కమంటే కక్కింది. కనుక శాప దేవుని మాట వినింది. కనుక మనుష్యులైన మనం దేవుని మాట వింటున్నామా? చెప్పండి, వింటున్నారా దేవుని మాట? చేపలు దేవుని మాట విన్నాయి, కాపులు దేవుని మాట విన్నాయి, సింహాలు దేవుడు ఆజ్ఞ ఇస్తేనే సింహాలు ఏమి చేయగలరు? దానియేలు గారు సింహాలు దేవుని మాట విన్నాయి. సూర్య చంద్రులు ఇవి దేవుని మాట విన్నాయి. ఇంకా గాలి దేవుని మాట వినింది.
ఇంకా సముద్రం దేవుని మాట కనుక మనందరం కూడా దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి. కనుక సముద్రాన్ని గద్దించగానే సముద్రంలో నెమ్మది వచ్చింది. ఈరోజు వాక్యం ద్వారా మనందరికీ దేవుడు నెమ్మది దయచేయును గాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, ప్రణతులు స్తుతులయ్య ఈ వాక్యము ద్వారా అందరితో మాట్లాడినందుకు ప్రణతులు స్తుతులు తండ్రి. వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి ఈ 2025 సంవత్సరంలో మాకు నెమ్మది సమాధానం ఇవ్వండి. ఏ గందరగోళం వచ్చినా మేము నెమ్మదిగా ఉండేటట్లు, శిష్యులు ఎలా ప్రార్థన చేశారు అలా ప్రార్థనలు చేసేటట్లు సహాయం దయచేయండి. ఈ సంవత్సరం అంతా మాకు నెమ్మది ఇవ్వండి అయ్యా. మీకే ప్రణతులు స్తుతులు. సంఘాన్ని వృద్ధి అభివృద్ధి చేయండి అన్నాడు అయ్యా. సంఘమంతా వృద్ధి చెందగా తండ్రి పొందు, పుత్రుడొందు, ఆత్మ పొందు, నిత్య కీర్తి అన్నారు. సంఘమును అభివృద్ధి చేసి మహిమ పొందండి. మమ్మల్ందరినీ రాకడకు రెడీ చేసి రాకడ మేఘం ఎక్కించండి. ఏడాదంతా మాకు నెమ్మది ఇవ్వండి. త్వరగా వచ్చుచున్న యేసు నామాన వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ